హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SH5 నేచురల్ వీడియోస్. ఇవాళైతే మీకు చెప్పడానికి వచ్చాను. అది ఏమీ లేదు, మీకు పోయిన వీడియోలో అట్లాస్ గురించి చెప్పే ఉంటాడు. ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి వచ్చాము. అది ఇప్పుడు మన భూమి ఎట్లా తయారైంది. మనం లేకముందు భూమి మీద ఒక జీవరాశి కూడా లేదు. అట్లా మనకి ఇప్పుడు లావా ఇట్లా పొంగుతాయి, లావా దాని యూజ్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాం. సరే లేచేయకుండా ఈ వీడియోలో కోరం గో. మనకి మొత్తం 8 ప్లానెట్స్ ఉంటాయి. అందులో లైన్స్ కూడా ఉంటాయి. థర్డ్ లైన్లా మన ఎర్త్ ఉంటుంది. వేరే ఏ ప్లానెట్స్లా మనుషులు ఉండరు. కాకపోతే మనం పుట్టక ముందు ఎర్త్ మీద చెట్లు ఉన్నాయి, కానీ చెట్లు ఉన్నాయి ఏం లేవు, మట్టి లెక్క ఉన్నాయి. అంటే అప్పుడే ఒక్కసారి మంచు కట్టింది. మంచు అయితే అట్లా 2-3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు లావాలు ఉంటాయి కదా, అవి నీళ్ళు వచ్చే పైనకి వచ్చినాయి. వచ్చి అప్పుడు దాని వచ్చే మంట బయటకు వస్తే దాని వేడికి అదంతా కరిగింది. నిజానికి సూర్యుడు ఎంత దగ్గరకు వచ్చినా ఆ స్నో అయితే కరిగిపోలే, అస్సలు కరిగిపోలే. అయితే అట్లానే 2-3 సార్లు జరిగింది. తర్వాత లాస్ట్కి నీళ్ళు ఎట్లా వచ్చాయంటే, ఇప్పుడు కొన్ని యాస్ట్రాయిడ్స్ ఉంటాయి కదా, అవి భూమిలో పడుతూ అలా చుక్క నీళ్ళు ఉంటాయి. అయితే ఒక ఆయన దానికి కనిపెట్టారు. ఆ ఫోటో నేను తర్వాత వీడియోలో చూపిస్తా. ఆయన కనిపెట్టారు, అలా చుక్క నీళ్ళు ఉంటాయి. అవన్నీ ఫుల్ భూమి మీద పడి నీళ్ళు వచ్చాయి. ముందు నీళ్ళు, తర్వాత చెట్లు, తర్వాత జీవరాశులు. నిజానికి జీవరాశులు ఎట్లా వచ్చాయి అనుకుంటోళ్ళు. ముందు చేపలు రావు, జీవరాశులు నీళ్ళల్లో రుచి వస్తాయి. అది నిజమే. కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. తర్వాత నీళ్ళు వచ్చినాక చెట్లు వచ్చాయి. తర్వాత నీళ్ళ రుచి జీవరాశులు. ఇప్పుడు డైనోసార్స్, టీరెక్స్, సారెస్ అట్లా వచ్చాయి. అవన్నీ నీళ్ళ రుచే వచ్చాయి, నీళ్ళ రుచే పుట్టాయి. అట్లా ఇప్పుడు అవి గడ్డి తింటూ పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే సడన్గా ఒకసారి భూమి దిక్కు ఒక యాస్ట్రాయిడ్ 3 మిలియన్ స్పీడ్లో వచ్చి భూమికి ఢీ కొట్టుకోవడానికి వచ్చింది. అప్పుడే అన్ని డైనోసార్స్ చూసి పరిగెట్టడానికి చూసాయి. అప్పటి వరకు అది కింద పడి సగం డైనోసార్లు చనిపోయాయి. కొన్ని డైనోసార్లు మెలిగిన దానికి ఆకలి తినడానికి ఏం లేకపోవడంతో అవి చనిపోయాయి. కొన్ని భూమి లోపల కూడా దక్కొచ్చు అనుకోవచ్చు. కాకపోతే అప్పుడు అవన్నీ పెద్ద ఉన్నాయి. అట్లా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్, దీన్ని మీరు కామెంట్లు చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు చందమామ ఉంటారు కదా, చందమామ పైన హోల్స్ ఎందుకు ఉంటాయి? స్పేస్లో చంద్రయాన్ లాంచ్ చేసినప్పుడు ఉంటాయి. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే లైక్, సబ్స్క్రైబ్ అవి మనం తెలుసుకోవడానికి అండ్ కామెంట్ ఆ క్వశ్చన్కి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వేరే వీడియోలో కద్దాం. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ కూడా చేయండి. ఇంకోళ్ళు నవ్వుకోవడానికి 4 షేర్ చేయండి, పుణ్యం ఉంటుంది. లేకపోతే ఎట్లా చెప్పండి, గంట కొట్టడం గట్టి కొట్టులి.